ఏదో ఫీడ్ పంపిస్తున్నాం కదా, ఫీడ్ పంపిస్తున్నాం కదా. అలాగైతే మీరు అంత తొందరగా కూర్చోరు కదా సరదాగా. కెమెరాలు తీసారు ఉన్నాను కాబట్టి ఆఫీస్లో అయితే సీరియస్ ఉన్నాను మీకు. త్వరలో అది కూడా మా గురువు గారితో చిట్ చాట్ అరుణ్ కుమార్ గారితో ఆడ ఫ్రెండ్స్ దాన్ని రెడీ చేస్తున్నారు త్వరలో. గత 2 రోజులుగా పవన్ కళ్యాణ్ గారు మన పుష్కరాల మీద వారొక సుదీర్ఘమైనటువంటి ప్రశంసలతో కూడిన, అంటే వారు పని విధానం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. నేను ప్రశంసిస్తున్నాను, వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అధికారులకి చాలా విషయాల మీద అవగాహన ఉంటుంది. దానికి తగినట్లుగా మనం ఈ 6 పార్లమెంట్లలో అన్ని డిపార్ట్మెంట్లు కలిపి 8,000 కోట్లు ఒక బడ్జెట్ తయారు చేయడం జరిగింది. సాధారణంగా పుష్కరాలంటే మనం కొంత అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉంటాయని ప్రజలు అలానే ప్రజాప్రతినిధులు భావిస్తూ నిధులను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు గత పుష్కరాలు మన రాజమండ్రి నగరాన్ని కానీ మనం గమనించినట్లయితే పుష్కరాల సందర్భంగా కొన్ని కొత్త రోడ్లు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న రిపోర్టర్స్ చాలా మంది చిన్నపిల్లలప్పుడు పుష్కరాలు వచ్చినప్పుడు మనకి తిలక్ రోడ్డు ఏర్పడింది, జేఎన్ రోడ్డు ఏర్పడింది, ఆనాల వెంకటప్పారావు రోడ్డు ఏర్పడింది. ఈ రోడ్లన్నీ లేవు రాజమండ్రిలో, ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది. అలానే ఈశ్వరుడు బొమ్మ దగ్గర నుంచి కిందకి రోడ్డు ఏర్పడింది. ఈశ్వరుడు బొమ్మ దగ్గర నుంచి కిందకి ఆ ఘాట్కి ఆ రోడ్డు ఏర్పడింది. అలానే సెంట్రల్ జైల్ రోడ్డు పెద్దదయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, ఇలా మరలా ఏం చేయగలుగుతాం ఈ పుష్కరాల్లో, ఎలాంటి రోడ్లు ఏర్పాటు చేయగలుగుతాం. అలా రాజమండ్రి అధికారులు ప్రజలు ఎలా ఎదురు చూస్తూ ఉంటారో అలానే మనకి ఈస్ట్ రైల్వే రోడ్డు కూడా ఏర్పడింది. ఇప్పుడు దాన్ని ఇంకా పెద్ద చేయాలి పుష్కరాల్లో, అదొక గట్టి ప్రయత్నం జరుగుతుంది. ఇలా అధికారులు పని విజయంలో చాలా ముందున్నారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా. ఎందుకంటే మేము కూడా ప్రతి రివ్యూకి వెళ్తున్నాం, వెళ్ళి ప్రతిపాదనలు అన్ని చూస్తున్నాం. వెళ్ళి ఒక మంచి ప్యాకెట్ ఇస్తారా, తినేసి ఒక టీ తాగి వచ్చేస్తున్నాం. అంతకంటే ముందుకు వెళ్ళడం లేదు. గత ఇంచుమించు 7-8 నెలల నుంచి ఇదే జరుగుతుంది. అయితే నేను దీంట్లో ప్రభుత్వ పరిస్థితి నేను గమనిస్తున్నాను. ఈ గమనించిన సందర్భంలో నువ్వు రూలింగ్ లో ఉన్నావు, మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ఆ అద్భుతంగా పనిచేస్తున్న విధానంలో కూడా ప్రభుత్వాన్ని గమనిస్తున్నాం. ఆర్థిక పరిస్థితుల్లో ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి నేను కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలతో మన ఫండ్స్ ని ఈ పుష్కరాలకి ఎలా తీసుకురాగలుగుతాం అనేది మొన్న త్యాగాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అవి ఏంటంటే, అవి పవన్ కళ్యాణ్ గారి మంత్రివర్గంలో ఉన్నవే, మంత్రిగా ఉన్న దాంట్లోవే.
ఒకటి సాత్పి అని ఒక స్కీమ్ వచ్చింది. 2 పూర్వోదయ ఈ 2 కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలేజెస్. పుష్కరాలంటే మన రాజమండ్రి ఒకటే కాదు, 292 గ్రామాలని అధ్యయనం చేశారు పుష్కరాల్లో మనం అభివృద్ధి చేయాలని. అంటే వేరియస్ లింక్ రోడ్స్ అవన్నీ వెయ్యాలని 292 గ్రామాలు చేశారు. కాబట్టి నేను ఈ స్కీమ్ని ఎందుకు ప్రతిపాదించకూడదు? మన ముఖ్యమంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి మాకు 2000 కోట్లు కావాలి ఈ శాస్త్రీ స్కీమ్ లో. నేను పేరు తప్పు చెప్తున్నానా? ఎవరికైనా ఐడియా ఉందా ఈ స్కీమ్ మీద? సాస్కి. ఇదే కాకుండా పూర్వోదయ, ఈ సాస్కి అనేది గ్రామాల్లో రోడ్లు అభివృద్ధి చేయమని. పూర్వోదయ అనే దానికి 13,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఏం పెట్టారు పూర్వోదయలో? రాజమండ్రి ప్రెస్ మిత్రులకి మనకందరికి బాధ్యత ఎక్కువ ఉంది. పుష్కరాల సందర్భంగా గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది? ఈ పూర్వోదయాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి ఈ పథకాన్ని అటు రాయలసీమ ఇటు ఉత్తర ఆంధ్రాకి ఇవ్వాలి అని. ఏమండి అవన్నీ రోడ్లు వేస్తే, దానికి రోడ్లు వేస్తే పోవండి, మావి రోడ్లు వేస్తే ప్రతి సంవత్సరం పోద్ది. మన ఏ ఏరియా? లో లేయింగ్ ఏరియా అంటాం దీన్ని. అందుకండి డెల్టా ఏరియా, నల్లరేగడి రోడ్లు వేయగానే పోతాయి. మాది అభివృద్ధి అంటారు మీరు. మన నడవలు ఇరిగిపోయే అభివృద్ధి అండి ఇది. కాబట్టి మాకు కూడా పూర్వోదయాలు ఇవ్వాలి, అది పుష్కరాల్లో ఇవ్వాలి. ఇస్తే ఈ 8,000 కోట్లలో పెట్టినటువంటిది కొంత 8,000 కోట్లు అంటారు, అధికారులు పెద్ద పెట్టేస్తారు. 2,000-3,000 కోట్లు. ఈ 2,000-3,000 కోట్లలో పూర్వోదయలో కొంత, ఈ శాస్త్రీలో కొంత, టీటీడీ నుంచి కొంత, ఎన్ఆర్ఈజిఎస్ కొంత. అంటే ఎన్ఆర్ఈజిఎస్ మన జిల్లాకి 3,000-4,000 కోట్లు ఖర్చు పెడతారు మన పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయమని రాష్ట్ర వ్యాప్తంగా వేరే స్కీమ్స్ కి. అంటే ఉపాధి హామీ దానికి ఇచ్చేదానికి కూలీలు కాకుండా మనం ఈ విధంగా ఖర్చు పెడతాం. ఈ ఖర్చు పెట్టే 2,000-3,000 కోట్లలో 3,000 కోట్లు మనకు ఒక 500 కోట్లు ఇస్తే చాలు కదా. నేను పూర్వోదయ చెప్పాను, శాస్త్రీ చెప్పాను, ఎన్ఆర్ఈజిఎస్ చెప్పాను, టీటీడీ చెప్పాను. టీటీడీకి వెంకన్నబాబు దగ్గర కూడా డబ్బు ఉంది. ఆ టీటీడీ ఇక్కడ ఖర్చు పెడితే పుష్కరాలకి ఎలాగా అని కొద్దిగా భయం ఉంటుంది మాకు. జనరల్ గా ప్రభుత్వంలో ఉన్నాం, అక్కడ ఉన్న నిధులు ఎక్కడి నుంచి చూపెడతారంటే మంచినీళ్ళు పోయి దాంతో శుభ్రంగా గాడ్స్ కట్టుకుంటాం. మరి అవి కూడా ధర్మానికి సంబంధించినవి కదా. మళ్ళీ మీరేమన్నా రాస్తారేమో అని. రాయలసీమ వెంకన్నబాబు రాయలసీమ కదా, ఆయన ప్రపంచ నాయకుడు వెంకన్నబాబు. కాబట్టి ఆ డబ్బు తీసుకుందామని ముఖ్యమంత్రి గారిని ప్రార్థిస్తున్నాను. ఇవ్వచ్చని మీలాంటి మేధావులందరూ కూడా రాసేటటువంటి ఏదైనా పని జరుగుతుంది. దీనికి నెగిటివ్ గా రాస్తారేమో. రేపొద్దున నేను ఇది ఆ పెద్దలతో కూడా మాట్లాడాను, హిందూ పరిషత్ మాధవ్ గారితో మాట్లాడాను, సంఘ పెద్దలతో మాట్లాడాను. కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది అనే విషయాల్లో. ఇది ఈ విధంగా అయితే మనకి ఒక 12 నెలలు ఉంది. ఈ నిధులు వస్తే పుష్కరాలకి ముందుస్తా మనం పని. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎండోమెంట్ మినిస్టర్ గారు 50 కోట్లు ఇచ్చారు. పనులు మొదలెట్టారు కదా, టెండర్లు అయిపించారు కదా ఆయన వచ్చి. అలానే ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు ఒక 50 కోట్లు ఇచ్చారు, సబ్ స్టేషన్లు అయి కడుతున్నారు. ఇంకోటి ఏదో వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఓ 90 కోట్లు వచ్చింది. ఏం కట్టినా అఖండ గోదావరి ప్రాజెక్ట్ కట్టినా. పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం, అయ్యా మీరు వచ్చి పిన్ టు పిన్ మమ్మల్ని అడుగుతున్నారు, మరి మా దగ్గర ఏమీ లేదయ్యా, మీరు మీ మంత్రివర్గంలో మీరు ఇలా ఇప్పించుకుంటే కొంత ముందుకు వెళ్తాం, ఇవి ఇలా ఇచ్చారు, ఇలా ఇస్తే ఇలా చేస్తున్నాం. ఏంటి 3 చెప్పారు కదా మీకు.
ఈ 3 మీరు ఇచ్చారు కాబట్టి మేము చేసుకెళ్ళిపోతున్నాం. మీరు ఏమి ఇవ్వకుండా మమ్మల్ని మేము టన్నులు కాగితాలతోటి ప్రతిపాదన తయారు చేసి చాయ్ బిస్కెట్ కంపెనీ లాగా తినేసి వచ్చేస్తున్నాడు ప్రతిసారి. ఈ మధ్య కాలంలోనే 3 జరిగినాయని వారికి వివరించిన మీదట ఆయన ఒక 100 కోట్లు పొల్యూషన్ కంట్రోల్ ఇవన్నీ ఇచ్చారు. ఆయన మినిస్టర్ గారు కాబట్టి చాలా బాగా అధ్యయనం చేశారు. మన పేపర్ మిల్లు పొల్యూషన్ మీదే కాదు, మన రాజమండ్రిలో మనం తాగుతున్న నీళ్లు మన గోదావరిలో కొంత శుద్ధి చేసి కొంత వదిలేస్తున్నాం. దీనికి మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఎవరు చెప్పలేదు. మొన్న నేను గతంలో మీటింగ్ లో మాట్లాడాను. నేను కూడా నాకు ఐడియా రాలేదు, ఇప్పుడే మీరు మీ దగ్గరికి వచ్చే ముందు నాకు ఐడియా వచ్చింది. మనం 1600 కోట్ల కేంద్ర ప్రభుత్వానికి ఒక డిపిఆర్ తయారు చేసి పెట్టాం. అది మనం వాడే నీళ్లు నమామి గంగే, నమామి గంగే, అలా నమామి గోదావరి. దీనికి మన మున్సిపాలిటీ కార్పొరేషన్ తయారు చేసింది. తయారు చేస్తే దానికి ఫస్ట్ పేజీ 4 పేజీలుగా అడిగారు వాళ్ళు. ఫస్ట్ పేజీని శాంక్షన్ చేశాం, 400 కోట్లు. ఈ 400 కోట్లలో 100 కోట్లు రిలీజ్ చేశారు. ఆ 100 కోట్లతోటి ఇప్పుడు ఏం ప్లాన్స్ కడుతున్నారు, వాటిని ఏమంటారు, ఎస్టీపీస్ కడుతున్నారు. నేనేమంటానంటే ఎస్టీపీస్ కాదు, నా చిన్నప్పటి నుంచి ఎస్టీపీస్ కడుతున్నారు కానీ అవి పాడైపోతున్నాయి. ఎస్టీపీస్ కాకుండా మన ఉచ్చి చదువు గారు ఎప్పుడు చాలా కాలం నుంచి ఆటని డెడికేటెడ్ ఛానల్ కట్టాలి. అంటే ఈ నీరేమి శుభ్రం చేయక్కర్లే, తీసుకెళ్లి ఆల్టర్నేటివ్ కెనాల్ అని కూడా ఆయన డే బై డే డబ్బులు లేని పరిస్థితి వచ్చేస్తాను గవర్నమెంట్ లో. నేను 14-19 ఎమ్మెల్సీగా ఉన్నదానికి ఇప్పుడున్న దానికి ప్రజలకు కానుకలు ఎక్కువ ఇస్తున్నాం, సంక్షేమం ఎక్కువ చేస్తున్నాం. ఇలాంటివి మర్చిపోతున్నాం, ఎందుకంటే డబ్బు లేదు కాబట్టి ఇలాంటి ఆలోచన మర్చిపోతున్నాం. ఇలాంటిది ఉంటే మన వారి ఆవేదనకి పరిష్కారాలు ఇవన్నీ కూడా. ఏంటి ఆయన పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన ఇష్యూస్ మీరు గమనించారు కదా, మన మీదే మనం వదిలేస్తున్నాం. మన ఈ యొక్క డెడికేటెడ్ ఛానల్ మనకి చాలా అవసరం. ఈ 1600 కోట్లు వచ్చేటువంటి పరిస్థితిని, దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతని, ఏదైతే 300 కోట్లతో మన ధవళేశ్వరం ఉక్కుంపేట ఇక్కడి నుంచి ఒక ఛానల్ కట్ట, ఆ ఛానల్ ని అయ్యే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తే పుష్కరాల్లోపు మనకి చాలా మంచి జరుగుద్ది. గోదావరిలో ఈ కాలుష్యం నీరు వెళ్ళదు. ఆయన రైజ్ చేసింది పేపర్ మిల్. నా గొంతుకు ఇప్పుడు సరిగ్గా రావడం లేదు, పేపర్ మీదే కారణం. నేను కాతేరులో ఉండేవాడిని చిన్నప్పుడు, కిరాణా కొట్టు అమ్మేవాడిని. ఈ కిరాణా కొట్టులో తెలిసేది కాదు, పేపర్ మిల్ పొగ తెలిసేది కాదు. విపరీతమైన వాసన, 100 తుమ్ములు తుమ్మేవాడిని ఈ పేపర్ మిల్ మూలంగా. దగ్గర కాబట్టి ఒకసారి వదిలేస్తే కడుపులో ఉన్న పేదలు బయటకు వచ్చేంత వాసన వచ్చేసేది పేపర్ మిల్. ఇప్పుడు కొద్దిగా తగ్గింది అది. ఆ విధంగా ఎలర్జీ అనేది రాజమండ్రిలో ఈఎన్టీ డాక్టర్లు ఎక్కువ సంపాదిస్తూ ఉండేవారు నా చిన్నప్పుడు, ఇప్పుడు కాదనుకోండి. అంత పొల్యూషన్ వాళ్ళు. తర్వాత ఈ పొల్యూషన్ వాళ్ళు ఏం కనిపెట్టారు, మేము చాలా అద్భుతమైన స్కీమ్ కనిపెట్టామండి. మేము మా దాంట్లో సగం శుభ్రంగా క్లీన్ చేసేస్తాం, ఈ సకానికి ఒక గుట్ట వేసేసి వెంకట నగరంలో ఉన్నటువంటి ఆ లంకలోకి మేము లీజ్ తీసుకుని ప్రతి సంవత్సరం దానికి ₹1 కోటి వడ్లు కట్టడానికి వినియోగిస్తూ అందులో వదిలేస్తున్నాం. అందులో వదిలేస్తే ఇది ప్రెస్ మీట్ అనుకోకుండా సుమా కొద్దిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. అందులో మీరు ఏది కావాలో తీసుకోండి అంటే, అందులో వదిలేస్తే మొత్తం ఆ లంక పువ్వు అంతా పీల్చేస్తే కాలుష్యం అందులో ఉండిపోద్ది. మాది గోదావరిలో కొట్టుకుపోద్ది వరదలు వచ్చినప్పుడు అనేటువంటి దాంట్లో వాడికి కన్విన్స్ చేస్తే వాళ్ళకి 3 సార్లు 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం కానికిచ్చింది. ఎంత అద్భుతంగా ఏది ట్రీట్మెంట్ ప్లాంట్ మెయింటైన్ చేస్తున్నారు, ఇలాంటిది ఎక్కడా లేదు అని వాళ్ళు ప్రశంసిస్తూ వాళ్ళకి
ఈ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రికమెండ్ చేసేవారు. ఇంట్లో కొంతమంది ఎవరన్నా కానీ మనం పేపర్ మీద పొల్యూషన్ గురించి కానీ మాట్లాడితే వాళ్ళు మాట్లాడారు వేసేస్తాడు పేపర్ మీద బిస్కెట్ల కోసం మాట్లాడు. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆ పొల్యూషన్ గురించి మనం మాట్లాడలేం అసలు. నేను ఆయన కాబట్టి మాట్లాడాడు, చూశాడు, అక్కడే టెస్ట్ చేశాడు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారిని మనం తీసుకొచ్చారు, ఆయన వెళ్ళి విజిట్ చేశారు, నా డిపార్ట్మెంట్ ని పిలిపించారు, ఆ నల్లలేందంతా చూశాడు. కాబట్టి ఎవరో ఒకరు వస్తేనే కానీ కొన్నింటికి మోక్షం రాదు. ఆయన మనం తప్పకుండా అభినందించాలి. అంత డీప్ గా స్టడీ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి అందులో పాపం లోకేష్ గారిని కాదు దుర్గేష్ గారు, ఆయన ఏం చేస్తున్నాడు, మంత్రే, ఆయన మంత్రే, నేను సెటిల్ అవుతున్నాను అనుకోకండి, అక్కడ హాఫ్ మంత్రి ఆయన ఆ కాన్స్టిట్యున్సీలోనే హాఫ్ మంత్రి. మళ్ళీ ఇందులోకి వచ్చేయలేస్తాడు, అడవులోకి వచ్చేయలేస్తాడు, ఆయన టౌన్లోకి వచ్చేది ఎవరు దాడితే రాజ్యం అది ఆ పరిపాలనలో ఉంటుంది అని మీ అందరి యొక్క అభిమానం, మీ అందరి యొక్క ఆలోచన. వెళ్ళి అక్కడ కానీ ఏమన్నా అన్నాడు అనుకోండి, మంత్రే, మీరు ఏదైనా ప్రశ్న అయింది మంత్రే, కానీ మాకున్న అసలు బౌండరీలు చెప్పేశారు, కానీ మీరు ఎలా అన్వయించుకుంటారో అన్వయించుకోండి. పాపం పవన్ కళ్యాణ్ గారు తెలియకుండా అలాంటి అమాయక చక్రవర్తిని నువ్వు కులవని, కులం లేదు బెలం లేదు, కులం అయితే అక్కడి నుంచి నెగ్గుతాడు, ఆ ఊళ్ళో ఎందుకు నెగ్గుతాడు, ఏదో అనేసాడు ఆయన్ని. ఆయన మొహం చిన్నపోయింది, తప్పదు కదా నాయకుడు అన్న తర్వాత. ఆయన ఏం చెప్తే అదే ఫైనల్ అన్నాడు ఆయన పార్టీలో. ఆయన అక్కడికి చెప్తూనే ఉన్నాడు, బాబు వాళ్ళ దగ్గరికి వెళ్తే మమ్మల్ని మొన్న పోయినసారి అగ్రిమెంట్ లో వాడి యొక్క వ్యవహార శైలి చూస్తే లాకౌట్ ప్రకటించేశారు. తెలియని విషయాలు చాలా ఉన్నాయి, బయటికి చెప్పకూడదు, వీరని చెప్పేస్తాడు బయలుదేరి. సీఎం గారికి మమతా బెనర్జీ ఫోన్ చేసింది పేపర్ మిల్ గురించి, మీకు తెలుసా దీనిలో లాకౌట్ పట్టించాడు వాడు, అంత గట్టిగా మాట్లాడేసి కూడా జైన్. ఎలా అయితే మొత్తం అది గట్టిగా టైట్ చేసి శేషగిరి బాబు ఆ అగ్రిమెంట్ అద్భుతంగా చేశాడు. సీఎం గారి ప్రమేయం లేకుండా తోలు తీసేస్తాను, లోన్ పెట్టేస్తాను, అంత అద్భుతంగా మిరియా శేఖర్ బాబా అబ్బాయి పేరు, అబ్బాయి బాగా చేశాడు. కానీ వాళ్ళు డీల్ చేయడం చాలా కష్టం. సరే, పవన్ కళ్యాణ్ గారి లాంటి పెద్దలు ఈవేళ పేపర్ మిల్లో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు వారి యొక్క రివ్యూ నేను ప్రశంసిస్తున్నాను. 400 కోట్లు ఇస్తున్నారు, మీ డిపార్ట్మెంట్ లో ఉన్న 2 స్కీములు మీరు తప్పకుండా మాకు నిధులు ఇవ్వాలి. ఆయన రావడంతో పంచాయతీరాజ్ ఈఎన్సీని తీసుకొచ్చారు. నేను అడిగిన 2 స్కీములు ఈఎన్సీ నేను తప్పకుండా దీంట్లో డిస్కస్ చేస్తాననేటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో ప్రధానంగా దేశంలోనే మా మోడీ గారు ఒక 12వ సంవత్సరం పరిపాలన పూర్తి చేసిన సందర్భంగా కేంద్రంలో మంత్రి నితిన్ గడ్కరీ గారితో అలానే శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిపి ఒక కమిటీ వేశారు. దాంట్లో దేశవ్యాప్తంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని ఈ విజయాలకు సంబంధించిన అంశాల్లో వారు డైరెక్ట్ గా పాల్గొనే విధంగా అన్ని మిత్రపక్షాల ముఖ్యమంత్రులు ఇందులో వారి 12 సంవత్సరాల్లో మోడీ యొక్క పాలనలో భారతదేశం పునరుజ్జీవనం ప్రధానిగా పుష్కర కాలం ఆయన పరిపాలించిన తీరు. ఆయన 2014లో అఖండ విజయం సాధించి మే 26న తొలి ముఖ్యమంత్రిగా అయ్యారు, ప్రధానమంత్రిగా అయ్యారు. నిన్న మరలా 12వ సంవత్సరంలో ప్రవేశించారు. ఆయన 19లో విజయం సాధించారు, 24లో విజయం సాధించి ఒక కొత్త శకం ప్రారంభమైంది. ఆయన మోదీ పగ్గాలు చేపట్టిన నాడు కేవలం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘడియలుగా దేశం విశ్వాసాన్ని తిరిగి పొందింది. మీరు కోవిడ్ లో
ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయిపోయాయి. కానీ ఈ కోవిడ్ లో ఆయన ఏమన్నారు? ఏదో ఒక చక్కటి అంశాన్ని ప్రస్తావించారు. మరి కార్యకర్తలకు ఎవరికైనా గుర్తుందో లేదు. ఆత్మ నిర్భర్ భారత్ అని ఒక స్లోగన్ ఇచ్చాడు. అన్ని దేశాలు శవాలు కాల్చుకుంటూ కూర్చుంటుంటే, జీడిపి డౌన్ అయిపోతూ ఉంటుంటే మనకు ఆత్మ నిర్భర్ భారత్ అనే స్కీమ్ని పెట్టి మన ఆర్థిక స్థితి ఎక్కడా కూడా దిగజారకుండా అనేక రకాల కార్యక్రమాలు చేయడమే కాకుండా మన రక్షణ రంగంలో కానీ అనేక విధాలుగా మీ అందరికి చెప్పగలదు 4 రోడ్ల విషయాలు కానీ అద్భుతంగా ఆయన ముందుకు తీసుకెళ్లారు. వారు విషయాలు కూడా మనం కొన్ని విషయాలు చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి క్యాపిటల్ కట్టడానికి మాకు అందరు క్వార్టర్లు కడుతున్నారు. ఆ క్వార్టర్లో ఎన్ని వేస్తారో మాకు తెలియదు. ఒక 5,000 కోట్లు ఎంతో శాంక్షన్ చేశారు అందరికని ఆ క్వార్టర్స్ లో. అంటే ఈ డబ్బు రోడ్లు వేయడానికి కానీ ఇంకో దానికి కానీ చాలా స్పీడ్గా అయిపోతుంది. క్యాపిటల్ కేంద్రం దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పోలవరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14లో ప్రారంభమైంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టి వాడు కంప్లీట్ చేసిన తర్వాత డబ్బు రిలీజ్ చేసేవాడు. ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తున్నాం, పోలవరానికి అడ్వాన్స్ ఇస్తున్నాం. స్టీల్ ప్లాంట్ 11,000 కోట్లు ఇచ్చాం, మరలా 7,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అమ్మేస్తారు అని వైసీపీ వాడు తాతాజీ బ్రాండీ అమ్ముకోవడం అంటే ఇది ఏమన్నా భూమి బీర్లు అమ్ముకోవడమా? అమ్మేస్తాం, శతాకాయలు అమ్ముకున్నట్లుగా. అది గట్టిగా మాట్లాడుతున్నారు. ప్రైవేటీకరణ అంటున్నాడు. బొత్స సత్యనారాయణ గారిని అడిగారు, ప్రైవేటీకరణ అంటున్నాం, మీ ఊర్లో ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉండేది, ఆ షుగర్ ఫ్యాక్టరీని ఏమైనా కాపాడగలిగామంటే సోమవారం తేవ చేశాను నేను దాని గురించి. ఏం చేసావు? అమ్మిచ్చేసావు ఫైనల్ గా. అంతేకాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి అదే. మాజీ ముఖ్యమంత్రి కడపలో షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా అదే. పాల ఫ్యాక్టరీలు మా చేతిలో లేవు అంటే అమ్మేసి భారతీయ జనతా పార్టీని మాత్రం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుందని మీరు అందరూ రాశారు. అయ్యా ఇవన్నీ అమ్మేస్తున్నారు కదా, అమ్మేశారు కదా అని మీరు ఎవరు అడగరు. బీజేపీని మాత్రం అన్ని ఏ ప్రశ్న అయినా మాకే, మేమే చేయాలి, అన్ని చేస్తున్నా. అదే వాళ్ళు స్పిన్నింగ్ మిల్లల్ని అమ్మేసినట్లు, వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేసినట్లు, వాళ్ళు అన్ని ఫ్యాక్టరీలు మూసేసినట్లు, పాల ఫ్యాక్టరీలు మూసేసినట్లు మేము అలా చేయలేదండి. అది రన్ అవుతుంది, వాళ్ళనేది కాదు, అమ్మేసిన వాళ్ళు అనేది దానికి విలువేటయ్యా. మీరు అడుగుతున్నారు కదా ఇవన్నీ అమ్మేశారు అని నేను చెప్తున్నాను కదా, వాళ్ళ మాటకు విల్లిచ్చి మమ్మల్ని అడుగుతారా మనలా అంటున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆ దృష్ట్యా స్టీల్ ప్లాంట్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇవాళ రాష్ట్రంలో మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆదరణ ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, మరొక మూడో విషయం, ఇది ఆక్వా రైతులకు సంబంధించింది. ఆక్వా రైతులు మూలంగా దేశంలో 40% మన ఆంధ్ర రాష్ట్రంలో ఆక్వా కల్చర్ జరుగుతుంది. 40,000 కోట్లు విదేశీ మార్గద్రవ్యం ఆదా అవుతుంది. 40,000 కోట్లు. ఒక 4 లక్షల 5 లక్షల మంది రైతులు దీనిలో ఉపయోగపడుతుంది. 2,50,000 ఎకరాల్లో పడుతుంది. 4-5 లక్షల రైతులు దీని మీద ఆధారపడ్డారు. దీన్ని కొంతమంది ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తున్నా దీనికి మెన్యూడికి ఈ 2 లక్షల ఎకరాలకి 2,50,000 ఎకరాలు, 2,50,000 ఎకరాలు అయితే ఒక ఎకరానికి ఓ 4 బస్తాలు వేస్తే 4 3 12 కోట్లు, 12,000 సబ్సిడీ ఇచ్చినట్లు రైతులు. ఈ 2,50,000కి మెన్యూర్కి మేమేం సబ్సిడీ ఇవ్వం, ఒక్క ఎలక్ట్రిసిటీ తప్ప మేము వాళ్ళేమో ఆదుకోము.
కానీ వాళ్ళని విపరీతమైనటువంటి ఇబ్బంది పెడుతున్నారు 4 కంపెనీలు. మోనోపలి చేస్తున్నారు 4 కంపెనీలు. రైతుకు మేము పెద్దగా సహాయం చేయలేకపోతున్నాం. ఈ కంపెనీలు ఏంటంటే, ఇది రాష్ట్రంలో కంపెనీ ఉంది, మన పక్కనే ఉంటుంది అది. ఆ కంపెనీ 50% ఫీడ్ ఆర్డర్ తయారు చేస్తున్నారు. 20 లక్షల టన్నులు ఫీడ్ కావాలి. 12 లక్షల టన్నులు ఫీడ్ వాళ్ళు తయారు చేస్తారు. పిల్లలు కూడా వాళ్ళే ఉత్పత్తి చేస్తారు. పిల్లలు అంటే 1000 పిల్లలు వాళ్ళే ఉత్పత్తి చేస్తారు. మెడిసిన్స్ కూడా వాళ్ళే ఉత్పత్తి చేస్తారు. వాళ్ళే ప్రాసెసింగ్ కంపెనీలు కూడా వాళ్ళే పెట్టేస్తారు. మొత్తం ఇలాంటివి 4 కంపెనీలు ఉన్నాయి. పేరు ఎప్పుడు చెప్తే బాగోదేమో, మళ్ళీ వాళ్ళకి బాధ కలుగుద్ది. పెద్ద కంపెనీలు మీరు ఇన్వెస్టిగేట్ చేసి రాయాలి. ఆ పేర్లు శ్రీనివాస్ లాంటి వాడు, మామూలు కృష్ణ కాకుండా ఈ 4 కంపెనీలు ఏంటనేది రాయాలి. నేను రాస్తే నేను చెప్పాను అనుకోండి, నాకు మీద బ్రాండ్ వేస్తారు. మళ్ళీ నేను చెప్పాడు అర్థమై ఉంటుంది. మీరు ఫుల్ రికార్డ్ అదే పెద్ద సీరియస్ విషయం ఏం కాదు. ఇవన్నీ కూడా ఈ ఫీడ్స్ అన్ని కూడా ఈ విధంగా 4 రకాలు తయారు చేసి వారందరూ కలిసి ఏం చేస్తారంటే, వారు ఇష్టం వచ్చినట్టు రేటు పెడతారు. మందులు కాదు ఇష్టం వచ్చినట్టు రేటు. ఇటువంటి మనిషికి ఎన్ని మందులు వాడుతున్నామో ఈ 1000 కూడా అన్ని మందులు వాడుతున్నాం. ఈ 1000 పిల్లలకు కూడా అన్ని మందులు వాడతారు. 1000 పిల్లల్ని వాళ్ళే అమ్ముతారు. అలానే రేట్లు కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే రైతుల్ని గిజగిజలు ఆడించేస్తున్నారు. ఏదో దీని మీద చాలా మన గత ప్రభుత్వం పెద్ద హడావుడి చేసింది. ఇలా అందరూ వెళ్ళిపోయి ఒక ఇద్దరిని పట్టేశారు వైసీపీలో. ఇద్దరిని, ఒక ఆయన నెంబర్ 2ని పట్టేశారు. నెంబర్ 3 ఆయన ఉంటాడు మా మిత్రుడు విజయనగరం. వీళ్ళిద్దరిని పెట్టేసి రైతులు మేము రైతులకు చాలా బాగా చేస్తున్నాం ఆయన ఏదో బోర్డు తీసాడు పోయినసారి. అప్పుడు వాళ్ళకి ఇబ్బందులు తగ్గలేదు, ఇప్పుడు కూడా ఇబ్బందులు తగ్గడం లేదు. ఈ 4 కంపెనీల మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మోనోపలిజాన్ని తగ్గించాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్. ఆక్వా కల్చర్ రైతులను ఆదుకోవాలి. వాళ్ళకి సరైనటువంటి గిట్టుబాటు ధరను ఇవ్వాలి. 40,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయం చేసేటువంటి రైతాంగాన్ని ఒక పౌరులో తప్ప మనది ఏ విధమైన సబ్సిడీ లేని పరిస్థితుల్లో మనం ఇవాళ 26 లక్షలు 25 లక్షల ఎకరాలకి వెన్యూరు ఇస్తున్నాం సబ్సిడీ మీద. ఏమీ ఇవ్వడం లేదు. కానీ ఆ ధాన్యాన్ని మళ్ళీ మనమే కొంటాం. ఆ ధాన్యాన్ని దారి లేక ప్రజలకు ఇస్తున్నాం. పండించే రైతు మూలంగా ఆ రైతును కాపాడుకోవడమే కోసం కొంటాం, కోసం ఉచితంగా బియ్యం ఇస్తాం, వాళ్ళకి మెన్యూర్ ఇస్తాం. మెడికల్ ఇస్తున్నాం. అగ్రికల్చర్ మినిస్టర్ గారు వెంటనే ఆ 4 కంపెనీలు పిలిచి వాళ్ళకి సరైనటువంటి రేట్ ఇచ్చి వాళ్ళు ఉద్యమం చేస్తారు రాష్ట్రంలో. మా గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని. ఈ విధంగా నేను ఈ 3 అంశాలనే ప్రధానంగా ప్రస్తావించాలనేటువంటి ఆలోచనతో ఈవేళ ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేశాను. ఏంటంటే మా మోడీ గారి యొక్క పరిపాలన 12 సంవత్సరాల్లో నేను జరిగిన రివ్యూ పుష్కరాలకి మరింత త్వరగా నిధులు కేటాయించాలి. మీరు కేటాయిస్తే మేము జెట్ స్పీడ్ లో వెళ్తాం. మీ చాలా నేను వచ్చి మొత్తం తెలుసుకున్నా పవన్ కళ్యాణ్ గారిని, వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే దానిలో ఏం జరుగుతుందో ఆయన రివ్యూ చేశాడు. ఏం చేశామో అర్థంలో చూపించినట్టు మన అధికారి చూపించారు. మాకు ఇంత కావాలి, తగ్గించే ఉండిపోని. మీ దగ్గర డబ్బు లేదా, ఎల్ఆర్ఈజీస్ నుంచి చెప్పించాను. మీ దగ్గర డబ్బు లేదా, పూర్వోదయం నుంచి చెప్పించాను. మీ దగ్గర డబ్బు లేదా, రాష్ట్రంలో ఇప్పించే దాని బదులు మా 2 జిల్లాలకు ఇప్పించండి. దీన్ని ఎన్లైట్ చేయగలిగాం. దీనికి ముఖ్యమంత్రి గారికి చెప్పే ప్రయత్నం కూడా చేశాం. ఈ విధంగా మన పుష్కరాల్ని బాగా జరిగే విధంగా అందరం కలిసి ప్రయత్నం చేద్దాం. మీ అందరికి కూడా ధన్యవాదాలు.